ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి 2026 మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురుగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలోను, అదేవిధంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే మనకి కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మనకి మకర రాశిలో అదేవిధంగా కుంభరాశిలో సంచారం చేస్తాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారము. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 2026లో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే, ముఖ్యంగా మేషరాశి వారికి శీఘ్రంగా పయనించేటటువంటి గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు దశమ స్థానంలోనూ అదేవిధంగా లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాయి ఈ మాసంలో. కాబట్టి చాలా వరకు వీరికి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు, పేరు వచ్చేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ మాసంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క పై ఉద్యోగులు కానీ, మీ సీనియర్లు కానీ మీ పనిని గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు కూడా అప్పగించేటటువంటి అవకాశాలు మనకి మెండుగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఆదాయం పెరగడము లేదా ఏదైనా సైడ్ ఇన్కమ్ లాంటివి కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక మీటింగ్స్ కానీ లేదా ఏదైనా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీ యొక్క మాటకు గుర్తింపు అనేది ఉంటుంది. అదేవిధంగా వాటిలో కూడా సక్సెస్ అనేది మేషరాశి వారికి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఈ నెట్వర్కింగ్ వల్ల కూడా మంచి చక్కటి భవిష్యత్ కార్యాచరణ అనేది ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే మేషరాశి వారికి ధైర్యం అనేది పెరుగుతుంది. ఎందువల్లంటే మీకు మిథున రాశిలో 3వ భాగంలో మన గురువు ఉంటాడు. ధైర్యం అనేది పెరుగుతుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి చక్కటి సమయంగా చెప్పవచ్చు. ప్రయత్నం చేస్తే తప్పకుండా అన్నింట్లో విజయం అనేది మేషరాశి వారికి కలుగుతుంది. ఈ మాసం మీకు చాలా చక్కగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఎక్కడ ఈ మేషరాశి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసుకున్నట్టయితే, ముఖ్యంగా శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, అంటే 12వ భావంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఖర్చులను మీరు ఆధీనంలో పెట్టుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సేవింగ్స్ పైన మీరు దాచుకున్నటువంటి సొమ్ము పైన కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అంటే సొమ్మును బయటికి తీయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టండి. నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త అలసట ఉండే అవకాశాలు మనకు ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే కేతువు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. కాస్త ఆలోచనల్లో అయోమయం కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కన్ఫ్యూజన్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. గణపతిని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా డిస్ట్రాక్షన్, అంటే మీ ప్రేమ వ్యవహారాల వల్ల మీకు కాస్త ఫోకస్ తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రాహు వల్ల కూడా పెద్ద పెద్ద ఆశలు ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సూర్యుడు కుజుడు ప్రభావం వల్ల కాస్త కోపం కూడా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మాసంలో కెరీర్ పైన ఫోకస్ పెట్టండి. స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. కోపం తగ్గించుకోండి. తద్వారా అదేవిధంగా నిద్ర పైన, ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా మేషరాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కెరీర్కు సంబంధించినటువంటి విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా లాంగ్ టర్మ్లో చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయి. అన్ని రాశుల వారు ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కనుక ఒకసారి చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రతి శనివారము నల్లటి నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా కనీసం వారానికి ఒకసారైనా సరే గణపతిని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి.
ఈ మాసంలో మేషరాశి వారు కలుగుతున్నటువంటి అయోమయ పరిస్థితులు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి మీరు అధిగమించగలుగుతారు. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు 12 సూర్య నమస్కారాలు కనుక చేసినట్టయితే వీరికి చక్కని పరిహారాలుగా ఈ మాసంలో ఉంటుంది. ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారు ముఖ్యంగా రాహుకు సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. దుర్గామాతను ఈ మాసంలో ఆరాధించడం వల్ల మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఏదైతే ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత తొలగిపోతుంది. అదేవిధంగా శనివారం రోజు మీకు నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మీకు శనీశ్వరుని వద్ద చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా గురువారం రోజు పసుపు లేదా శనగపప్పును దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి, అంటే ఫిబ్రవరి 2026లో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ప్రతి శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు మీరు ఏదైనా దానం చేయదలుచుకుంటే బుధవారం రోజు పచ్చి పెసర్లు దానం చేయడం లేదా ఆకుకూరలు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారు ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే, గురువారం రోజు మీరు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది. అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా కర్కటక రాశి వారికి చక్కగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, సింహరాశి వారు ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల ఈ మాసంలో మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా శనివారం కూడా నల్లని నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల ఆకస్మికంగా కలిగేటటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకు సింహరాశి వారు అధిగమించగలుగుతారు. ఇక చూసుకున్నట్టయితే కన్యారాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ మాసంలో కన్యారాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి కలుగుతాయి. ఆకస్మికంగా కలుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం కావడానికి కొబ్బరికాయను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారు కనుక చూసుకున్నట్టయితే, తులారాశి వారు ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా ప్రతి శనివారము నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెతో మీరు దీపాన్ని వెలిగించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు, అప్పుల ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇక చూసుకున్నట్టయితే కేతువుకు కూడా మీకు శాంతి కావాలి కాబట్టి కేతుకు సంబంధించినటువంటి, అంటే మీకు గణపతిని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక చూసినట్టయితే మనకు వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో పాటించవలసినటువంటి మనము పరిహారాలు కనుక చూసినట్టయితే, వీరు ప్రతి గురువారము అన్నదానం చేసినట్టయితే చక్కగా ఉంటుంది. లేదా పసుపు దానం కూడా చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రావుకు సంబంధించినటువంటి మీరు ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దుర్గామాతను ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. అదేవిధంగా హనుమంతుని కూడా ఆరాధించడం వల్ల ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ప్రతి శనివారము హనుమంతుని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, లేదా శనీశ్వరునికి నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపాన్ని వెలిగించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు బుధవారం రోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి, తద్వారా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది పెరుగుతుంది. ప్రతికూలత ఏదైతే ఉంటుందో ఆ ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనము మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే,
ఈ మకర రాశి వారికి ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా మంగళవారం రోజు, అదేవిధంగా గురువారం రోజు గణపతిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తగ్గించడానికి ముఖ్యంగా కొబ్బరికాయను దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. రిస్క్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోకుండా అకస్మాత్తుగా వచ్చేటటువంటి సమస్యలు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు శనీశ్వరునికి నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించడం వల్ల కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకు హనుమాన్ చాలీసా పఠించడము లేదా విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల కూడా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మీనరాశి వారికి ముఖ్యంగా దత్తాత్రేయుని ఆరాధించండి. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దాదాపుగా మీనరాశి వారికి అన్ని గ్రహాలు 11వ స్థానంలోను 12వ స్థానంలోను సంచారం చేస్తున్నాయి. అయితే మీరు అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు అంటే దుర్గామాతను ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.